టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో అతిపెద్ద సంచలనం అంటే ఇదేనేమో. టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా బంగ్లాదేశ్పై ఘోర ఓటమి. ఒక పరుగు తేడాతో కాదు, వికెట్ తేడాతో కాదు, ఏకంగా 9 వికెట్ల తేడాతో చిత్తైపోయింది. అది కూడా ఆల్మోస్ట్ 1.5 రోజు టెస్ట్ మ్యాచ్ మిగిలి ఉండగానే అసలు ఈ టెస్ట్ మ్యాచ్ ఏ దశలో కూడా ఆస్ట్రేలియా బంగ్లాదేశ్కు పోటీ కూడా ఇవ్వలేకపోయింది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న జరిగింది ఇదే. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 198 పరుగులే చేసింది. దానికి తోడు బంగ్లాదేశ్ బౌలర్ ఏకంగా 6 వికెట్లతో ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లపై. ఆస్ట్రేలియా లాంటి ట్రిపికల్ పిచ్పై ఒక విదేశీ ఫాస్ట్ బౌలర్ ఈ స్థాయిలో బౌలింగ్ వేయడం చాలా అరుదు. ఆ తర్వాత బంగ్లాదేశ్ బ్యాటింగ్లో అద్భుతం చేసింది. ఏకంగా 426 పరుగులు చేసింది. అంతేకాదు ఆస్ట్రేలియాపై టెస్ట్ మ్యాచ్లో ఒక బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ సెంచరీ కూడా చేశారు. ఇద్దరు బ్యాట్స్మెన్లు భారీ హాఫ్ సెంచరీలతో రాణించారు. అసలు నిజానికి ఆస్ట్రేలియా బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. స్టార్క్, హ్యాజిల్వుడ్, గ్రీన్, కమిన్స్, నేథన్ లయన్ ఇలా, కానీ అందరినీ కూడా ఓ ఆట ఆడుకున్నారు బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్లు. ఎక్కడ కూడా ఆస్ట్రేలియా బౌలర్లు వికెట్ తీయడంలో సక్సెస్ కాలేకపోయారు. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లోనూ అంతే. ఆస్ట్రేలియా చెప్పుకోదగ్గ రీతిలో రాణించలేకపోయింది. ఫస్ట్ ఇన్నింగ్స్తో పోలిస్తే ఓ 100 పరుగులు అటు ఇటుగా చేసింది, కానీ టెస్ట్ మ్యాచ్ గెలవాల్సిన పరుగులు మాత్రం చేయలేకపోయింది. టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్లోనూ అంతే. ఈరోజు 4వ రోజు 4 వికెట్లు కోల్పోయి ఆట మొదలుపెట్టిన ఆస్ట్రేలియా మరో 6 వికెట్లను తొందరగానే కోల్పోయింది. కెమెరాన్ గ్రీన్ ఒక్కడే కాస్త చివరి వరకు బ్యాటింగ్ చేసి సెంచరీ చేశాడు. 104 పరుగులతో రాణించాడు. అయితే మిగతా ఏ బ్యాట్స్మెన్లు కూడా అతనికి పెద్దగా స్ట్రైక్ కూడా ఇవ్వలేకపోయారు, సపోర్ట్ కూడా చేయలేకపోయారు. క్యారీ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ 30 పరుగులు మినహాయిస్తే చివరిలో మిచెల్ స్టార్క్ 18 పరుగులు, లయన్ 15 పరుగులు, అంతే. జస్ట్ డబుల్ డిజిట్ స్కోర్లు మాత్రమే చేశారు బంగ్లాదేశ్ బౌలర్లు. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫాస్ట్ బౌలర్లు రెచ్చిపోతే సెకండ్ ఇన్నింగ్స్లో ఆల్రౌండర్ మెహదీ హసన్ మిరాజ్ స్పిన్ బౌలింగ్తో ఆస్ట్రేలియాపై ఎదురుదాడి చేశాడు. 66 పరుగులిచ్చి ఏకంగా 5 వికెట్లు తీశాడు. 5 ఓవర్లు మెయిడిన్లు కూడా వేశాడు. అలాగే ఫస్ట్ ఇన్నింగ్స్లో 6 వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ హసన్ మహమూద్ సెకండ్ ఇన్నింగ్స్లోనూ 3 వికెట్లతో కీలక సమయంలో ఆ 3 వికెట్లు తీసి బంగ్లాదేశ్ విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. ఇటు టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా ఇదే బంగ్లాదేశ్పై తొలి ఓటమి. ఆ తర్వాత 56 పరుగుల లక్ష్యంతో బంగ్లాదేశ్ బ్యాటింగ్ ప్రారంభించి జస్ట్ 1 వికెట్ మాత్రమే కోల్పోయి 15 ఓవర్ల లోపే చేంజ్ చేసింది. నిజానికి ఫస్ట్ ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. హజిల్వుడ్ వేసిన ఫస్ట్ ఓవర్లోనే ఓపెనర్ హసన్ తమీమ్ 5 బంతుల్లో డకౌట్ అయ్యాడు. అయితే ఆ తర్వాత మాత్రం మంచి పార్ట్నర్షిప్తో ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్లు కౌంటర్ అటాక్ చేశారు. 75 బంతుల్లో 53 పరుగుల పార్ట్నర్షిప్తో జస్ట్ 1 వికెట్ మాత్రమే కోల్పోయి 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఆస్ట్రేలియాపై. ఆస్ట్రేలియా బౌలర్లు సెకండ్ ఇన్నింగ్స్లో టార్గెట్ మరీ తక్కువ కావడంతో ఎలాంటి ప్రభావం కూడా చూపించలేకపోయారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో కీలకమైన 6 వికెట్లు, సెకండ్ ఇన్నింగ్స్లో 3 వికెట్లు, మొత్తం 9 వికెట్లు తీసిన బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ హసన్ మహమూద్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.